హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియా అంటే ఒక మంచి విషయాలని, అద్భుతమైన తెలివితేటలని, సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని పరిచయం చేయడం కోసం సోషల్ మీడియా అనేది ఏర్పాటు చేశారు. కానీ అది ఎలా తయారైందంటే ఈ రోజున పక్క వాళ్ళని విమర్శించడం, వాళ్ళ అందాలు చూపించుకోవడం, బూత్ సినిమాలు చేయటం ఇలాంటివి తయారైనాయి. అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొచ్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. అలాంటి దాన్ని మీరు ఎలా చేస్తున్నారు? రకరకాల పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళని తిట్టడము, వాళ్ళు చేసింది తప్పు అవ్వచ్చు, కానీ అంతమంది వాళ్ళ మీద విమర్శించడం చాలా బాగా చేస్తున్నారు. కాదంటలేదు. కానీ అంత విధిగా మీరు చేసినప్పుడు ఆ ఒక్క పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇంత రేటు అమ్ముతున్నారు, దాంట్లో మీరు ఇలా చేస్తున్నారు, మీరు పచ్చళ్ళు తప్ప అన్నీ చూపిస్తున్నారు, ఇవన్నీ విమర్శిస్తున్నారు. కరెక్టే, కాదంటలేదు. వాళ్ళు ఏం చేశారు? ఒక వ్యక్తిని తిట్టారు. ఆ వ్యక్తి తిట్టడానికి కారణం అంటే వాళ్ళు ఎంతమందితో సఫర్ అయి ఉంటారు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. దాన్ని కూడా మనం తప్పు పట్టడం లేదు. కస్టమర్ని తిట్టారు కాబట్టి దాన్ని ఖండించారు. అలాగే ఇలాంటి సబ్జెక్టులు చాలా ఉన్నాయి. జనాలు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేయమని చెప్తే దోచుకోవడానికి తయారవుతున్నారు. మరి అలాంటి వాటి మీద చాలా ఉన్నాయి. అవన్నిటి మీద కూడా ఇదే రకంగా స్పందించండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఒక ఉన్నతమైన స్థాయిలో డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తులు శనివారం దాకా ఒక ఫీజు, ఆదివారం వస్తే ఒక ఫీజు తీసుకున్నారు. దాని మీద ఎందుకు స్పందించట్లేదు మీరు? మరి స్పందించినప్పుడు అది కూడా స్పందించండి. అలాగే ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు. మన పండగల దాకా ఒక రేటు చెప్తారు, పండగలతో రాగానే ఓ రేట్లు పెంచేసుకుంటారు. మరి దాన్ని కూడా స్పందించండి. ఇవి కూడా మరి బ్లాక్ మార్కెట్ నడుపుతున్నారు కదా. హాస్పిటల్స్ అయిపోయినాయి, అలాగే ట్రావెల్స్ అయిపోయినాయి, అలాగే తర్వాత స్కూళ్ళు ఒక ఇయర్ పూర్తవగానే మినిమం అనేది ఒకటి ఇంత ఫీజు అని ఒక బైలా ప్రకారము, ఒక నామ్స్ ప్రకారము మనం పెంచాలి. కూడా అంత ఎంత లేదు, నోటికి ఎంత వస్తే అంత పెంచేస్తున్నారు. మరి దాని మీద స్పందించండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి వాటి మీద వేరుకొని మన ఈ వయసులో ఉన్న వ్యక్తులు, వీళ్ళ ఒక స్థాయిలో ఉన్న ఆఫీసర్లు వీళ్ళందరూ గమనించకుండా వీళ్ళు ఏదేదో చేసేసి ఇష్టం వచ్చినట్టు ఎవడికాడు. ఇదివరకు బ్రిటిష్ వాడు వచ్చి మన దేశాన్ని దోచుకునేవాడు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే మనం దోచుకుంటున్నారు. మన దేశాన్ని మనమే దోచుకున్న పరిస్థితికి వచ్చింది. వాటి మీద కూడా స్పందించండి. ఒక పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళ మీద అంత కట్టినట్టు అందరూ మాట్లాడారు కదా. అదేవిధంగా తప్పు జరిగినప్పుడు దాన్ని ఎలా ఖండించారో దీన్ని కూడా అలాగే ఖండించండి, అందరూ ఖండించండి. నేను చెప్పాలనుకునేది అది. దీన్ని మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.